హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ స్వీట్ కార్న్తో ఈవినింగ్ స్నాక్ అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగుంటుందో? చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. ముందుగా దీనికి ఒక గిన్నె తీసుకొని అందులో మెంతాకు సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీనికి మెంతాకుతో చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ మెంతాకు వేసి ఒక ఉల్లిపాయ అండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 3 పచ్చిమిర్చి అనమాట ముక్కలు కట్ చేసేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. అలాగే స్వీట్ కార్న్ అనమాట వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అందులో కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని, వామండి 1 స్పూన్ వేసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అలాగే 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను కారం వేసుకోవాలండి. ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని, మరి ఎక్కువగా పోసుకోకుండా, పిండి ఉండలు కట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత చూసారా, అడుగున ఉండలు లేకుండా చూసుకోవాలి. అలాగే మరి పలసగా అవ్వకూడదండి, మరీ గట్టిగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మనము చూసారా కొంచెం గట్టిగా ఉంది కదా, మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా పోసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా కాసిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేసాం కదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా దాంట్లో ఏమీ ఎక్కర్లేదు, చాలండి. ఈ విధంగా ఈ పలసన చాలన్నమాట. ఈ విధంగా సరిపోయింది కదా. ఇప్పుడు మనము అందులో 1 స్పూను పసుపు వేసుకోవాలండి. 1 స్పూను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. పసుపు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇది మనం కలుపుకున్నాం కదండి, అది పలసగా వేసుకోవాలన్నమాట. కొంచెం ఉత్తప్పం టైప్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మరి మందంగా వేసుకోకూడదండి, కొద్దిగా పలసగా చేసుకొని ఆ విధంగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఒక 5 మినిట్స్ అయినాక ఈ విధంగా అవుతుంది అనమాట. ఈ విధంగా అయినప్పుడు మనం తిరగేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పెద్ద పట్టదండి, కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయినాక రెండో సైడ్ కూడా వేగిపోయింది కదా, దీన్ని తీసి ఈ విధంగా తిరగేసుకొని చూసుకోవాలి. చూసారా ఎంత బాగుందో? ఆ విధంగా అయిపోతుంది. దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. అయిపోయింది. అలాగే రెండోది కూడా వేసుకుందామండి. ముందర కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మళ్ళీ పిండి వేసుకొని ఈ విధంగా వేసుకొని కొంచెం మందంగా కాకుండా పలుచగా వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత 5 మినిట్స్ అవ్వాలి. అయిన తర్వాత చూసారా చక్కగా వేగిపోయింది కదా. ఈ విధంగా వేగిన తర్వాత మళ్ళీ తిరగేసుకుందాం. ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని లైట్గా మనం ఆయిల్ వేసుకోవాలి అంతే. ఇంకో సైడ్ కూడా ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇంకా దీన్ని కూడా తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఈ విధంగా తీసేసుకోవాలంటే అయిపోయింది. వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మనం చట్నీతో కూడా తినచ్చు, దేనితోనైనా తినచ్చండి, సాస్తో కూడా తినచ్చు. ఈ విధంగా టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు అసలు చాలా మొత్తం తినేస్తారండి, అంత బాగుంటుంది. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.